ఆమ్నెస్టీ అది ఉండేదేమో అమెరికాలో. అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్తుంది, అమెరికా డబ్బులు ఇస్తున్నారని చెప్తుంది. ఫండింగ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అమెరికాలో అత్యాచారాల గురించి పట్టించుకోదు, హత్యల గురించి పట్టించుకోదు, తుపాకీ కాల్పుల గురించి పట్టించుకోదు, అక్కడ ఉన్న నలజాతీయుల మానవ హక్కుల భంగం గురించి పట్టించుకోదు, అక్కడ రోడ్ల మీద పడి బ్రతకాల్సిన పరిస్థితుల గురించి పట్టించుకోదు, అక్కడ అసలు ఏం జరిగినా పట్టించుకోదు, యూరప్ దేశాల్లో ఏం జరిగినా పట్టించుకోదు. కానీ ఎదుగుతున్న దేశాల మీదన అమెరికా వేసేటటువంటి ఒక బాంబు. ఎందుకంటే అమెరికా లేదా యూరప్ దేశాల యొక్క వ్యాపార పారిశ్రామికవేత్తలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఏ దేశం అయితే మానవ హక్కులను గౌరవిస్తుందో ఆ దేశాలలో తమ వ్యాపారాలు తక్కువ, ఎందుకంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో వ్యాపారాలు చక్కగా సాగుతాయి, తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాపారం జరుగుతుంది, అక్కడికి పోతారు, పన్నులు అప్పుడు అమెరికాకి దూరం అవుతాయి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి మానవ హక్కులు లేనటువంటి దేశాల్లో మీరు వ్యాపారాలు చేయొద్దంటూ వాళ్ళని ముందుగా కట్టడి చేసి, ఇక్కడ మానవ హక్కులు లేవు అక్కడ మానవ హక్కులు లేవు అంటూ భారతదేశంలోనూ పాకిస్తాన్లోనూ లేకపోతే శ్రీలంకలో చైనాలోనూ ఇక్కడెక్కడ మానవ హక్కులు లేవు, కానీ మానవ హక్కులు అక్కడ ఉన్నాయని చెప్తారు. మానవ హక్కులు కొలమానం ఏంటంటే వీళ్ళ ఇష్టం అంతే. అలాగా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద పడ్డారు, ఇజ్రాయెల్లో మానవ హక్కులు కరువైన ఇజ్రాయెల్ మానవ హక్కుల్ని హననం చేసిందంటూ రిపోర్ట్లు పేర్కొన్నారు.